హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో దేవుని వెదుకువారికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. దేవుడు తను వెదుకువారికి ఫలము దయచేయును. దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగజేయును. దేవుడు తను నమ్ముకున్న వారిని ఆదుకుంటాడు. దేవుడు తన్ను గనపరచు వారిని గనపరుస్తారు. తన్ను వెదుకువారికి నిత్యజీవం అనుగ్రహిస్తారు. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతారు. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. ఆయన దొరకు కాలమందు ఆయనను వెదకాలి. ఆయన సమీపంలో ఉండగా వేడుకోవాలి. దేవుని వెదుకువారికి దేవుడు ఈ రకమైన ప్రయోజనాలను సిద్ధపరిచారు. మనము ఎల్లప్పుడూ దేవునిని వెతుకుతూ విశ్వాసంలో ముందుకు సాగాలి. దేవుడు ఈ రకమైన ప్రయోజనాలను మనకి తప్పకుండా అనుగ్రహిస్తారు. బైబిల్ గ్రంథంలో రోమా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్యజీవం ఇచ్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ విధంగా వెతికినప్పుడు దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము దేవుని వెతుకుతూ దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో ముందుకు సాగినట్లయితే తన రాజ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. మనం ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుచు పైనున్న వాటిని వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. ఈ విధమైన సహాయము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.